బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. మన హైదరాబాద్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి హనుమంతన్న పెట్టాడు, కానీ అన్న సొంత ఖర్చులతో పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటిసారిగా 80 సంవత్సరాల చరిత్రలో మన బీసీల ఐకాన్లు అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను రేపు 14వ తేదీ నాడు ఆవిష్కరించుకోవడం, ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దగ్గరుండి మొదటి నుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఈరోజు ఒక హిస్టారికల్ ఈవెంట్ నాయకత్వం వహిస్తున్నటువంటి మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి యావత్తు బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదృష్టం ఏంటంటే మరొక బీసీ ఎమ్మెల్యే వారి కాన్ఫరెన్స్లోనే వారి విగ్రహాలు పెట్టడం ఇవాళ నిజంగా మన అదృష్టం. నాగేంద్ర అన్న, అదేవిధంగా ఇక మన బీసీల భీష్ముడు అభినవ పూలే మన హనుమంతరావు అన్న, అదేవిధంగా మరొక బీసీ యువ కెరటం ఫ్యూచర్ లీడర్ మా నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా మేడం బాలమాయాదేవి గారు, అధికారులు అందరికీ, కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ, మా కుల సంఘాల మిత్రులందరికీ, బీసీ సంఘాల మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఓన్లీ సలహాలు సూచనలే కాబట్టి కొన్ని సలహాలు సూచనలు చెప్పి నేను మా ఉపన్యాసాన్ని ముగిస్తా. ప్రధానంగా ఇప్పటి వరకు భారతదేశంలో పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు గొప్పగా జరిగింది ఎక్కడంటే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. అక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. అవి నెట్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా గ్రాండ్గా జరిగింది ఎక్కడ, విగ్రహాలు పెట్టింది ఎక్కడంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో పూణేలో ఎందుకు పెట్టిరంటే పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి పుట్టినిల్లు కాబట్టి ఆ పూలేలు అంత ఘనంగా చేశారు. ఇప్పుడు కూడా మనం నిజంగా ఈ హైదరాబాద్లో ఈ హాల్లో కూర్చొని రాష్ట్ర రాజధానిలో మనము ఈ హోదాలో మాట్లాడుతున్నామంటే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబావు పూలే వాళ్ళ పుణ్యఫలమే మనమందరం ఇక్కడ దాకా వచ్చినాం. వాళ్ళు లేకపోతే మనం లేం. చదువుకునే అవకాశం కల్పించారు, ఎదిగే అవకాశం కల్పించారు. ఈ సొసైటీలో నిలబడడానికి కారణమైనటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మన పేగు తెంచుకొని పుట్టినటువంటి తల్లిదండ్రులు మన అమ్మా నాన్న అయితే, మనకు బతుకునిచ్చింది, చదువు నేర్పిన మరొక తల్లిదండ్రులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. కాబట్టి అట్లాంటి దాన్ని మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలి, ఒక పండుగలాగా చేసుకోవాలి. మళ్ళీ ఎవరన్నా ఇంటర్నెట్లో శోధిస్తే భారతదేశంలో ఎంత గొప్పగా ఒక పండుగలాగా ఈ మహనీయుల విగ్రహాలు ఎక్కడ జరిగినాయంటే అది హైదరాబాద్లోనే జరిగినాయని చెప్పి దాని తలదన్నేలా మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలంటే నిజంగా హైదరాబాద్ నడిబొడ్డున నిజంగా ఆ పార్కులో మహనీయుల విగ్రహాలు పెట్టడం ఒక చరిత్ర. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ గత మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భాలు అనుకున్నాం, అప్పుడు కాలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు మంచి ఫ్రీ టైం దొరికింది. కాబట్టి మన కుల సంఘాల మీటింగులు పెడితే ఏ కుల సంఘం మీటింగ్ పెట్టినా నిజాం కాలేజీ నింపగలుగుతారు. అది ఏ కుల సంఘమైనా, మళ్ళీ కులాల ఉద్యోగులు పోతే మా కులం పేరు చెప్పలేదంటారు. ఏ కుల సంఘం మీటింగ్ పెట్టినా నిజాం కాలేజీ నింపగలుగుతారు. ఉమ్మడిగా బీసీ సభ అంటాలకల్లా అది నా కులమా అనే ఒక భావన కుల సంఘాల నాయకులు ఉన్నది. మన తల్లిదండ్రులకు ఒక జయంతి కార్యక్రమం, పండుగ కార్యక్రమం చేసేట్లయితే బాధ్యత తీసుకుంటామో, ప్రభుత్వానికి కూడా బీసీలకి అవకాశం ఇస్తే వాళ్ళు ఐక్యంగా నిరూపించగలిగిరు, వాళ్ళ చైతన్యాన్ని చాటి చెప్పగలిగిరు, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకోగలిగిరనే మెసేజ్ను కూడా మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. అప్పుడు ఇస్తేనే ఆ మహాత్మా జ్యోతిబా పూలేలో పొన్నమన్న నేతృత్వంలో రేపు బీసీ సప్లాన్ అనౌన్స్ కావచ్చు, రేపు మన బీసీలకు సంబంధించిన బడ్జెట్ కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకో రకంగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైతన్యాన్ని, మన యొక్క ఐక్యతను చూసి
బీసీలకు ఈ విధంగా అవకాశం ఇస్తే ఓన్ చేసుకుంటారు, వీళ్ళకి ఇంకా ఎక్కువగా చేయాలనే ఒక ఆలోచన వాళ్ళ మదిలో వస్తుంది. కాబట్టి ప్లీజ్ ఈ బిస్కెట్లు ఆపరాదు రే బాబు. కాబట్టి ఎప్పుడైనా సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా, మన వాళ్ళు కుర్చీలో ఉన్నా, రేపు మనం స్వయంగా ఆ కుర్చీలో కూర్చున్నా ఒకటే ఆలోచన చేస్తారు. ఏ సమాజం అయితే, ఏ వర్గం అయితే ఐక్యమత్యంగా ఉంటారో, వాళ్ళ బలాన్ని నిరూపిస్తారో పాలకులు వాళ్ళ వైపే చూస్తారు. లేకపోతే చిన్న చిన్న భిన్నాభిప్రాయాలతోటి లేదా వ్యక్తిగత అభిప్రాయాలతోటి ఇది నాది కాదు, లేకపోతే నా కాడ కూర్చోబెట్టలేదు, నీ కీడ కూర్చోబెట్టలేదు అనుకుంటే సమాజంలో మనమే పలచగైపోతాం. వీళ్ళు ఏదైనా కార్యక్రమం చేసినా కూడా వీళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారనే ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది. కాబట్టి దయచేసి ఇక్కడున్న కుల సంఘాలకు అందరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు పొన్నమన్న ఎట్లా ఉన్నాడు, బీసీ ఎమ్మెల్యేల మంత్రుల మీటింగ్ పెట్టిండు, జన సమీకరణ అంతా అన్నే చూసుకుంటాడంటే మనం ఇంతమంది ఉన్నదేమిటికి. కాబట్టి ఒక్కొక్కరు కనీసం టార్గెట్ పెట్టండి. ఒకటి విగ్రహాలు పెట్టడం అంటే 2 బొమ్మలు పెట్టి చప్పట్లు కొట్టి ఆ ప్రారంభోత్సవం చేసిపోవుడు కాదు. హైదరాబాదులో మా ప్రతీకలైనటువంటి, మా ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మొట్టమొదటిసారి పెడుతున్నారనేది గ్రామస్థాయి వరకు మెసేజ్ ఇవ్వాలి. గ్రామస్థాయి వరకు మెసేజ్ ఇవ్వాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మన కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలని హైదరాబాదుకు తరలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మనం ఏ విధంగానైతే మా కులాల ఆత్మగౌరవ భవనాలు కట్టాలని పొన్నమన్న దగ్గర కొట్లాడుతున్నామో, మాకు బడ్జెట్ ఇవ్వమని ఎట్లయితే కొట్లాడుతున్నామో ఇప్పుడు కూడా కొట్లాడాలి. మేము 5,000 మంది వస్తాం, మేము 3,000 మంది వస్తాం, మేము 10,000 మంది వస్తాం. ఇవో మా కుల జనాభా ఇంత. రేపు వేదిక మీద ఫలానా కుల సంఘం అని పిలిచినప్పుడు కూడా కింద చప్పట్లు కొట్టేటోళ్ళు 1,000 మంది ఉండాలి. నువ్వు వేదిక ఎక్కేటప్పుడు లేకపోతే పక్కన దాను నాగేంద్ర అన్నప్పుడు ఒక వరుసలా గౌరవంగా కూర్చున్నప్పుడు నీ పేరు పిలిచినప్పుడు కూడా 1,000 మంది మా నాయకుడు అని చప్పట్లు కొట్టే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆర్గనైజ్ చేయాలి. ఇక ప్రభుత్వానికి సూచన ఏంటంటే, పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం అప్పుడు ఓపెన్ చేశారు. ఆ సమయంలో కొంతమంది మిత్రులు ఏం చెప్పారంటే, ఇలా ఈ పూలే విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత పూణేలో ఏం చేశారంటే పెద్దగా డ్రోన్ పెట్టి ఆ డ్రోన్ తోటే ప్రారంభోత్సవం చేశారు. బటన్ నొక్కగానే ఆ డ్రోన్ తోటి పెద్దగా అయిపోయింది. ఒకటేసారి 10,000 మందితో చప్పట్లు కొట్టించారు. ఒకటేసారి 1 నిమిషం సేపు ఆ పూలే గారి ప్రారంభం చేసినప్పుడు 10,000 మందితోటి చప్పట్లు కొట్టించారు. అదొక రికార్డు. కాబట్టి ఆ డ్రోన్ సాయం తీసుకోండి. రెండోది, దయచేసి హెలికాప్టర్ బడ్జెట్ ఏముందో మాకు తెలియదు, కానీ మీరు మీ చేతులతోటి విగ్రహావిష్కరణ చేయంగానే హెలికాప్టర్ ద్వారా పూలే మహనీయుల మీద పూల వర్షం కురిసే విధంగా చేయాలి. ఆ పూల వర్షం కురిసే విధంగా చేస్తే ఇంకా గ్రాండ్గా అవుతుంది. ఆ తర్వాత మీరు, ఎందుకంటే మీకు పెద్ద చెప్పవలసిన అవసరం లేదు, మీరు విద్యార్థి నాయకుడిగా మండల కమిషన్ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, మాకంటే పెద్ద బీసీ నాయకులు. కాబట్టి ఇలా పూలే మహారాష్ట్రలో పూలే అవార్డులు ఇస్తున్నారు, పూలే పేరు మీద పూలే అవార్డులు ఇస్తున్నారు. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ సామాజిక రంగంలో విద్య కోసము, సామాజిక వివిధ రంగాల్లో నిష్ణాతులై సేవ చేసిన వాళ్లకు పూలే అవార్డులు కూడా ప్రకటించే విధంగా అదే రోజు అంకురార్పణ చేస్తే ఇంకా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ పూలే మీద సాహిత్యం డెవలప్ అవుతుంది, భావజాలం వెళ్ళిపోతుంది, ఆ విధంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ పూలే అవార్డులను కూడా ఇలా ఉన్నతంగా తీసుకుపోవాలి. అంటే ఆ రోజు ప్రకటించే విధంగా చూడాలి. ఆ తర్వాత పూలే గారి యొక్క కల్చరల్ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం సారథి కళాకారులు ఉన్నారు, ఆ సారథి కళాకారులతోటి ఆ రోజు పూలే గారి మీద వాళ్ళతోటి పాటలు కానీ, మాటలు కానీ, కవిత్వం కానీ, అవన్నీ అదొకటి అది చేయాలి. ఆ తర్వాత ఇవాళ వీలైతే ఎన్ని కులాలు ఉన్నాయో, బీసీలలోని 136 కులాలు ఉన్నాయి, అన్నిటికీ కుల వృత్తులు ఉండకపోవచ్చు. కాబట్టి ఒక అట్రాక్షన్గా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి అన్ని కుల వృత్తుల వాళ్ళు, కొందరు గొంగడేసుకుంటారు, కొందరు మోకు పట్టుకుంటారు, కొంతమంది జాలర్ల అది పట్టుకుంటారు, సగర ఉప్పరులు తట్టపార పట్టుకుంటారు. అది అట్రాక్షన్. ఎందుకంటే నేషనల్ మీడియా కూడా మన వైపు చూడాలి. హైదరాబాద్లో పూలే విగ్రహం అంటే నేషనల్ మీడియా కూడా మన వైపు చూసే విధంగా అంగరంగ వైభవంగా ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పింది కుల వృత్తుల వారు వస్తే మీరు ఏర్పాటు చేస్తే దానికి ఒక ఎన్క్లోజర్ పెట్టమంటే పెడతాం మేము. అట్లా ఒక సపరేట్ ఎన్క్లోజర్ మేము పెడతాము.
మీకు ఉన్నటువంటి కుల సంఘాల వారు ఏర్పాటు చేసుకొని ఒక్కరినో ఇద్దరినో అట్లా సింబాలిక్ అప్డేట్ మీరు చేయండి. దానికి ఒక సపరేట్ ఎన్క్లోజర్ కావాలంటే అరేంజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఎందుకంటే మొదటిసారి అన్న శంకరన్న గారు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మనదిగా భావించాలి. ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చినప్పుడు రేపు భవిష్యత్తులో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయండి. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి జిల్లా కేంద్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేయండి, పూలే భవన్లు ఏర్పాటు చేయండి. ప్రభుత్వానికి 100% మీరు మంచి పని చేసినప్పుడు యావత్తు బీసీ సమాజం, కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు అందరూ మీకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పొన్నమన్న గారికి, హనుమంతన్న గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.